నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశానికి చెందిన ఒక 23 ఏళ్ల యువతి అంతరిక్షంలో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఏపీలోని గోదావరి జిల్లాకు చెందిన మన తెలుగింటి ఆడపడుచు జాహ్నవి డాంగేటిని అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029 అంతరిక్ష మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థిగా ఎంపిక కావడం నిజంగా గర్వకారణం. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అవును, ఇది మనందరికీ గర్వకారణం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులకు చెందిన జాహ్నవి దంగేటి నేను అంతరిక్షంలోకి వెళుతున్నాను అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2025లో ప్రారంభమయ్యే టైటాన్ స్పేస్ ఇనాగ్రల్ క్లాస్ కోసం వ్యోమగామి అభ్యర్థిగా అధికారికంగా ఎంపికైనట్లు ఆమె ప్రకటించారు. రాబోయే 3 సంవత్సరాలు అంటే 2026 నుండి జాహ్నవి కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనున్నారు. ఇందులో ఫ్లైట్ సిమ్యులేషన్స్, అంతరిక్ష నౌకల కార్యకలాపాలు, వైద్య, మానసిక శిక్షణ వంటివి ఉంటాయి. ఈ శిక్షణ ఆమెను అంతరిక్ష యాత్రకు సంసిద్ధం చేస్తుంది. టైటాన్ స్పేస్ ఆర్బిటల్ ఫ్లైట్ 5 గంటల పాటు కొనసాగుతుంది. ఇది శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష ప్రాణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మిషన్ కు అనుభవజ్ఞుడైన నాసా వ్యోమగామి కల్నల్ విలియం మెకార్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. మరి జాహ్నవి దంగేటి ఎవరు? గోదావరి జిల్లాలో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన జాహ్నవి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె తల్లిదండ్రులు కువైట్లో నివసిస్తున్నారు. 2022లో జాహ్నవి దక్షిణ పోలాండ్లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ క్రాకో నుండి అతి పిన్న వయస్కురాలైన విదేశీ అనలాగ్ వ్యోమగామిగా మొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. ఆమె నాసాలో కూడా పనిచేశారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సర్చ్ కొలాబరేషన్ వంటి అనేక అంతర్జాతీయ ఏజెన్సీలచే స్పాన్సర్ చేయబడిన కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ లో పీపుల్స్ వాయిస్ అవార్డు, ఇస్రో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో యంగ్ అచీవర్ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆమె విజయాలకు నిదర్శనం. జాహ్నవి దంగేటి అంతరిక్ష యాత్ర భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఒక గొప్ప మైలురాయి. ఆమె భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.